పనితీరును మరోసారి అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల పునర్జీవంతో రూపురేఖలు మారుతాయంటూ కొనియాడారు. ఉప్పల్లోని నల్ల చెరువు పునర్జీవనానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రాకు సీఎం అభినందనలు తెలిపారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడమే కాదన్నారు సీఎం. భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును అంకితం చేస్తుందని పేర్కొన్నారు. నగరంలో ప్రతి చెరువును కాపాడుతూ ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామన్నారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో ఉన్న నల్ల చెరువుకు జలకల సంతరించుకుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పల్ నల్ల చెరువు నిండు కుండలా మారిపోయింది. కబ్జా కోర్ల నుంచి చెరువును కాపాడిన హైడ్రా ఆక్రమణలను తొలగించిన చెరువులను పునరుద్ధరించింది. ఆక్రమణదారుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలతో మురికి కూపంగా మారిన నల్ల చెరువును హైడ్రా పునరుద్ధరించింది. వర్షాలొస్తే వరద నీరు చెరువులోకి చేరేలా, తక్కువ మొత్తంలో పారే మురుగునీరు బైపాస్ కాలవలోంచి బయటకు పోయేలా నల్ల చెరువును అభివృద్ధి చేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నీట మునక్కుండా వరద నీరు నల్ల చెరువుకు చేరుకుంది. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువును 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు.